అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అలుకుమల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. ఫోక్ సింగర్, జానపద గాయని మనతో పాటు ఉన్నారు కట్ల అపూర్వ గారు. ఎలా ఉన్నారు? అందరికీ ఆనందాన్ని వంచే నాలో మాత్రం చాలా విషాదమే ఉంది. ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనట, నేను పాడు పిల్లనట. ఏంటి అసలు పాప, చిట్టి పాప గుండెను పిండే బాధలు నీతో మునిసానే, అపూర్వ పేరున్నందుకు ఏమో నా మనసుకు సుఖమే లేదమ్మా. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, భార్యలు ప్రెగ్నెంట్గా ఉంటే హస్బెండ్స్ పక్కన ఉండండి. ఎన్ని తప్పులు చేసినా కానీ భార్యలు పిల్లల కోసం. కూతురు ఇన్ని కష్టాలు పడుతుంది అంటే తల్లికి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాను. ప్రేమ వివాహం అని కూడా విన్నాను. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. వేరే అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకోవడం, నన్ను ఒక ఏటీఎంగా చూశాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జానపదాలు అందరికీ చాలా ఇష్టమైన పాటలు. ఎన్నో సాంగ్స్ ఎంతోమంది పాడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు సేకరించి మళ్ళీ పాడుతూ ఉంటారు. సో ప్రస్తుతం అటువంటి ఫోక్ సింగర్, జానపద గాయని మనతో పాటు ఉన్నారు కట్ల అపూర్వ గారు. వారిని అడిగి పాటలు అలాగే మాటలు అన్నీ తెలుసుకుందాం. నమస్కారం అపూర్వ గారు. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు? వాళ్ళంటే కొంచెం అందరికీ ఆనందాన్ని వంచే నాలో మాత్రం చాలా విషాదమే ఉంది నా లైఫ్లో, నాలో. కానీ మీతో పంచుకోవడానికి అండ్ మన సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకోవడానికి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కట్ల అపూర్వ గారు, ఎంత దూరం ఉన్నా వచ్చేసాము మీ పాటలు వినడానికి అలాగే మాటలు వినడానికి. చిట్టిపాప కూడా రెడీ అయిపోయింది. సో ఫస్ట్ ఏదైనా ఇంటర్వ్యూ పాటతో స్టార్ట్ చేసేద్దాము. ఖచ్చితంగా అండి. ఎన్ని బాధలు ఉన్నా ఏమున్నా కానీ పాటతోనే పుట్టినాం, పాటతోనే పెరిగినాం. సో ఈ పాట ద్వారానే మనం ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసుకుందాం. సో ఈ పాట నాకు పెద్ద పాప పుట్టినప్పుడు నా గురించి ఒక అన్నయ్య రాసిచ్చిన పాట. సో ఆ పాటని మీకు అది నేనే పాడడం జరిగింది. సో ఆ పాటని మనం ఇప్పుడు వాడుకుందాం. సరే. అమ్మా నీ అమ్మను నేను తడిపొడి మాటల్లా, అమ్మా నా ప్రాణం వైతివి బుడి బుడి నడకల్లా. అమ్మా నీ అమ్మను నేను తడిపొడి మాటల్లా, అమ్మా నా ప్రాణం వైతివి బుడి బుడి నడకల్లా. నీ జన్మతో నా ఆడ జన్మకు అర్థం దొరికింది, నా కడుపున నువ్వు పుడితే కంట కన్నీరాగింది. నీ జన్మతో నా ఆడ జన్మకు అర్థం దొరికింది, నా కడుపున నువ్వు పుడితే కంట కన్నీరాగింది. నా ఆయుషు కూడా పోసుకొని నువ్వు నిండా నూరేళ్ళొర్దిల్లమ్మా. గుండెను పిండే బాధలు ఉన్నా మీతో మురిసానే, మా అమ్మకు నేను ఒక్కదాన్ని కష్టాల పుష్పాన్నే. గుండెను పిండే బాధలు మీతో మురిసానే, అపూర్వ పేరున్నందుకు ఏమో నా మనసుకు సుఖమే లేదమ్మా. మీరు పుట్టాకే నా బ్రతుకులో ఆనందం చిగురించే, అమ్మా నీ అమ్మను నేను తడిపొడి మాటల్లా, అమ్మా నా ప్రాణం వైతివి బుడి బుడి నడకల్లా. సారీ అండి. ఏమైంది అపూర్వ? నీ గాత్రంలో ఆ బాధ తెలుస్తుంది. నా కళ్ళు చెమర్చుతున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఇంత బాధ ఏంటి? విషాన్ని లోపల దాచుకొని ఏమైంది అసలు? బాగానే ఉంది కదా అంతా. ఇద్దరు చక్కగా ఆడపిల్లలు, లక్ష్మీదేవులు పుట్టారు. 11 రోజులు బిడ్డని పట్టుకొని ఇంత చక్కగా పాట పాడుతున్నావు. ఏమైంది అసలు? మా కళాకారులకి ఎట్లంటే ఏది ఉన్నా కానీ పాట ద్వారా చెప్పుకోవడమే తెలుసు. నా జీవితం కూడా పాట రూపంలోనే అయిపోయింది మేడం. ఎట్లా అంటే నా హస్బెండ్ కూడా సింగరు, ఆర్టిస్ట్. ప్రేమ వివాహం అని కూడా విన్నాను. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. కానీ తను పెళ్లి చేసుకున్న కాడి నుంచి వేరే అమ్మాయిలతో ఎఫైర్స్. కనీసం ప్రేమ అనే దానికి అర్థమే లేదు మేడం మా లైఫ్లో. ఇప్పుడు తెలిసింది. 2 years మంచిగానే ఉన్నాం. కళా ఫీల్డ్లో అన్ని ఛానల్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేమిద్దరం కలిసే పాడుతుంటాము. నిజంగా మేమిద్దరం కలిసి
ప్రతి పాట ఆయన అలానే చేయాలి అనుకున్నాడేమో. వేరే అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకోవడం, నన్ను ఒక ఏటీఎంగా చూశాడు మేడం. నేను ఈవెంట్ చేస్తే పైసలు వస్తాయి, నేను పాపని తీసుకుందామా? ఒక్క నిమిషం అన్న, పాపని తీసేసుకుందాం. అసలు ఏమైంది అపూర్వ, ఎందుకు ఇంత బాధని లోపల పెట్టుకున్నావు అసలు? హస్బెండ్ గురించి బయట పడేసుకుంటే పరువు పోతుంది మేడం. అట్లా అని చెప్పేసి నేను మనసులోనే ఇన్నాళ్ళు 13 సంవత్సరాల నుంచి గుండెల్లో దాచుకొని అలసిపోయాను మేడం. ఇంకా ఎందుకు? ప్రేమ వివాహమే కదా, మంచిగా పెద్దల్ని ఎదురించి మళ్ళీ ఒప్పించి మళ్ళీ కూడా పెళ్లి చేసుకున్నారు. 2 ఏళ్ళు సాఫీగానే నడిచింది అంటున్నావు. అసలు ఎక్కడ వచ్చింది ఇద్దరికి? ఎక్కడ అంటే మేడం, మా ఆయనకి ఒక చిన్న లోపం ఉంది మేడం. ఏంటంటే నార్మల్గా పిల్లలు పుట్టరు, అంటే IUI ద్వారా మాత్రమే పుడతారు. అప్పుడు మా పెళ్ళైన కొత్తలో ఇలాంటి టెక్నాలజీ కానీ ఇలాంటివి ఏమి లేవు. కానీ దాని మీద ఆయనకు అవగాహన కూడా లేదు. అయితే 6 సంవత్సరాల తర్వాత తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు. సో ఆయనకి ఎలాంటి ఇన్కమ్ లేదు. అప్పుడు ఒక తెలంగాణ ధూమ్ధాములు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అతను ఉండేటోడు. నేను ఆర్కెస్ట్రా ఈవెంట్స్, తర్వాత గోరటి వెంకన్న సారు వీళ్ళ దగ్గర కోరస్ సింగర్గా చేసుకుంటూ నేను ఉండేదాన్ని. సో మా ఇన్కమ్ అంతగానం కూడా లేదు. అప్పుడు IUI చేయించుకోవాలి అంటే అలాంటి అవగాహన కూడా లేదు. తర్వాత తెలిసింది 6 ఇయర్స్ తర్వాత. ఈ 6 ఇయర్స్ మా ట్రావెల్ ఎలా ఉందంటే, ఎప్పుడైతే ఆయనకి ఈ లోపం ఉందని తెలిసిందో ఆయనలో పూర్తిగా చేంజ్ వచ్చేసింది. టోటల్గా చేంజ్ వచ్చేసింది. చేంజ్ వచ్చేసి ఇంకా నాకు పిల్లలు పుట్టరు, సో ఈమెని ఒక ATMగా వాడుకుందాం, మేము ఇట్లనే ఉన్నాం. ఒకవేళ నాకు పిల్లలు పుట్టరని తెలిసినాక ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు, పిల్లలు లేరని, నేనున్నాను కదా, నేను బాబు నువ్వు నాకు పాప అని ఓదార్చిన రోజు ఒక్కట్లేదు మేడం. నువ్వు ఏడవకు, ఏడిస్తే నా ఇజ్జత్ పోతుంది, నా గుట్టు బయట పెడదామని చెప్పేసి నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావా అని నన్ను ఒక రూమ్లో మాటలతోని చిత్రహింసలు పెట్టిండు మేడం. స్టేజ్ మీదకి వెళ్ళి, వేదిక మీదకి వెళ్ళి ఆ పాట ద్వారా ఆట ద్వారా నా బాధను మర్చిపోయేదాన్ని. పైకి నవ్వుతూ పాడుతూ ఆడుతూ ఆ కాసేపు నా బాధను మర్చిపోయాను. ఇంటికి వస్తే నరకం. పిల్లలు పుట్టకుండా ఉంది, లోపం ఉన్నది మీ ఆయనలో కదా. సో నువ్వు వెళ్ళి ఓదార్చినా కూడా నిన్ను ఓదార్చి ఒకరినొకరు ఓదార్చుకోవాలి ఆ టైంలో. అది లేదు మేడం. అతనికి ఏంటంటే అసలు అతనికి ఏదో ఫ్రీడమ్, అంటే ఆల్రెడీ అమ్మాయిలతోని చాలా మందితోని ఎఫైర్స్ ఉన్నాయంట. ఈ విషయం నీకు ఎప్పుడు తెలిసింది? పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత తెలిసింది మేడం. పెళ్లి తర్వాత వాళ్ళ ఊరికి వెళ్తే ఆయన మీద రేప్ కేసు ఉంది. తర్వాత ఆయన మీద బందిపోటు కేసు అని 3 నెలలు జైల్లో ఉండొచ్చిండట. నీకు తెలీదా ఇది రేప్ కేసు ఉన్నట్టు, బందిపోటు కేసు ఉన్నట్టు? తెలీదా అసలు? ఇవన్నీ ఏం తెలియదు మేడం నాకు, ఇవన్నీ ఏం తెలియదు. ఇంకోటి ఏంటంటే ఈ కళా ఫీల్డ్లో మేమిద్దరము సిచ్యువేషన్స్ని బట్టి ఆయన దగ్గర అయ్యిండు నాకు. దగ్గర అయ్యి కళా ఫీల్డ్లో ఇట్లనే మేము జర్నీ చేసుకుంటా వెళ్తున్నాం. కానీ ఇవన్నీ నాకు పెళ్ళైనాక ఊరికి పోతే తెలిసినాయి. ఎప్పుడైతే ఊర్లోకి వెళ్ళానో ఆ ఊరికి పోయినంగానే ఇవన్నీ తెలిసినా కానీ పెళ్ళి అయిపోయింది. ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి. ఇట్లా మాట్లాంటి దుర్మార్గుడిని ఎట్లా ప్రేమిస్తున్నావమ్మా నువ్వు అసలు? ప్రేమించడం అంటే తాళిబొట్టు కట్టించుకున్నా కదా మేడం. అంతేనా? తాళిబొట్టు కడితే ఏదైనా భరించాలి ఆడవాళ్ళు, అంతేనా? ఇంకా పాప కోసం అని భరించిన మేడం. ఆ పాప ఆయన్ని చూసి ఏం నేర్చుకుంటుంది? ఇంకా నేర్చుకోవడం కాదు మేడం, పాపకి తండ్రి అంటే భయం ఏర్పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న SI సారు వెరిఫికేషన్ కోసం వస్తే, ఇంటికి వస్తే ఫస్ట్ విట్నెస్ నేను ఆమె వచ్చిపోయింది నేను నిరూపించలేకపోతున్నా. అంటే మేము తప్ప ఇంకెవ్వరు లేరు ఇక్కడ. CC ఫుటేజ్ అనేది ఏదీ లేదు. ఆమె వచ్చింది, ఈయన సైగ చేయంలోనే ఎప్పుడు పోయిందో తెలియదు. అక్కడ నేను అన్కాన్షియస్, కానీ నేను నిరూపించలేకపోతున్నాను సార్. కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, మెడికల్ ఎవిడెన్స్ ఉంది. తర్వాత ఇంకా మీకు ఇంకా ఇంతకంటే ఆయన స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయిండు. స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ఇంకా గ్రూప్లో, అంటే కళాకారుల గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఈయన ఇట్లా వెళ్ళిపోయిండు, పాప చిన్న పాప నొప్పులు పడుతుంది. అసలు ఈ విషయం మీకు చెప్పాలి మేడం, నేను ఎలాంటి పరిస్థితుల్లో డెలివరీ అయ్యానో ఈ విషయం మీకు చెప్తే
ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ఎందుకంటే ఒక బేబీకి బర్త్ ఇచ్చేటప్పుడు ఎవ్వరు లేకపోతే ఒక అమ్మాయి పక్కన, ఎందుకు ఇది ఇంతగానో పర్టికులర్గా చెప్తున్నాను అంటే నాలాగా ఇంకెవ్వరు కూడా, ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, భార్యలు ప్రెగ్నెంట్గా ఉంటే హస్బెండ్స్ పక్కన ఉండండి. ఎన్ని తప్పులు చేసినా కానీ భార్యలు పిల్లల కోసం మిమ్మల్ని ఇష్టపడి తాళవాటుగా అట్టచ్చుకొని వస్తారు కాబట్టి మీరు ఎన్ని తప్పులు చేసినా కానీ మీతో ఉంటారు. అలాంటి వాళ్ళని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దయచేసి వదిలిపెట్టి వెళ్ళకండి ప్లీజ్. ఆ పెయిన్స్ వచ్చినప్పుడు భర్త పక్కన లేకపోతే ఒక ఆడపిల్ల ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా. ఉమ్మనీరు పోతాయి, బేబీ పొట్లో టైట్ అయిపోతుంది. ఆ బేబీ టైట్ అయిపోయినప్పుడు ఆ బరువు ఆ తల్లికే తెలుసు, ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి ఆడదానికే తెలుసు. బేబీకి బర్త్ ఇచ్చే తల్లికి మాత్రమే తెలుసు. ఎవరు లేకపోతే మగపిల్లలకి ఏం తెలియదు, బయట పిల్లలకి ఆమె ఎలా షేర్ చేసుకుంటుంది, నాకు ఇలా బ్లీడ్ అవుతుంది, నాకు ఇలా బ్లీడింగ్ అవుతుంది, ఇలా ఉమ్మనీరు పోతున్నాయి అనని వేరే భర్త కన్నా చెప్పుకోవాలి, లేకుంటే తల్లి కన్నా చెప్పుకోవాలి. తల్లి పక్కన ఉండదు, భర్త పక్కన ఉండడు. ఆ పాప పరే వ్యక్తితోని, అనోన్ పర్సన్తోని ఎలా చెప్పుకుంటుంది. నార్మల్ డెలివరీ అయితే ఓకే, సిజేరియన్ అయితే ఎందుకంటే నేను రెండు అనుభవించిన, నార్మల్ డెలివరీ అనుభవించిన, సిజేరియన్ అనుభవించిన. నార్మల్ డెలివరీ అప్పుడు మా అమ్మ నా పక్కనే ఉంది, కానీ నా హస్బెండ్ నన్ను వదిలేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని చేతిలో రూపాయి లేకుండా నార్మల్ సిజేరియన్కి హాస్పిటల్కి వెళ్తే అంబులెన్స్లో ఆ పిల్లలు హెల్ప్ చేసారు కాబట్టి వెళ్ళాను. హాస్పిటల్కి ఎలాగో వెళ్ళగలిగాను. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఒక ఇంజెక్షన్ వేస్తారు ఆపరేషన్ కోసం. ఇక్కడ నుంచి ఈ పార్ట్ పనిచేయదు, ఓన్లీ హ్యాండ్స్ కళ్ళు మాత్రమే పనిచేస్తాయి. సిజేరియన్ అయిపోయినాక బెడ్ మీద పడేస్తే అక్కడేమో పాప పాల కోసం ఏడుస్తుంటుంది. ఆ పాప తీసుకొచ్చి పాలు పట్టడానికి ఎవ్వరు ఉండరు. ఆ నరకం ఓన్లీ ఒక తల్లికి మాత్రమే తెలుసు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, భార్యతోని జీవితాంతం ఉంటేనే భార్యనికి ప్రెగ్నెంట్ చేయండి, ఆమెతోని కలిసి ఉండండి, ప్రేమగా ఉండండి. లేకపోతే వదిలిపెట్టేసి నేను ఇలాంటి వాడిని, నా దగ్గర నుంచి వెళ్ళిపో అని ఆమెకి ఒక స్వేచ్ఛ ఇచ్చి ఆమె లైఫ్ ఆమెను బతకనియండి. నమ్మించి ప్రేమగా నమ్మించి భార్యని ఇంట్లో పెట్టుకొని ఇంకొక దాంతో తిరిగితే ఆమె లైఫ్ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. నేను అనుభవించిన మేడం. పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నావు, అలాంటి వాడు దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు మాటికి ఆ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి ఇన్ని కష్టాలు అనుభవించాల్సిన అవసరం నీకేముంది? ఇంకా సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు? ఇంకేం కేసు పెట్టేశాను మేడం ఆల్రెడీ. ఓకే, ఇంకా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. ఇక మీదట నేను మార్చుకోవడానికే ట్రై చేసిన మేడం, మ్యాక్సిమం మార్చుకోవడానికే ట్రై చేసిన. నాకు ఆయన మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ చూపించాను. నేను ప్రేమ చూపించే కొద్దీ ఆయనకు అలసైపోయినా. ఎట్లా అంటే నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమిస్తుంది, నన్ను మాత్రం ప్రేమగానే చూసుకుంటుంది అనే ఒక మెంటాలిటీకి, ఒక భరోసా, ఏం చేసినా నా దగ్గరికి మళ్ళీ వస్తుందిలే, నన్ను క్షమించేస్తుంది అని ఒక అలుసుతనం. ఇంకోటి ఏంటిదంటే ఊరిని అందరినీ ఎదిరించి, మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఈ లవ్ మ్యారేజ్లు అవేవి మా వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండవు, ఇష్టం లేవు. ఎవరు పెళ్ళి చేసుకోలేదు అలా, నేను తప్ప ఎవరు కూడా నాలాగా లవ్ మ్యారేజ్ చేసుకోలేదు. అందుకోసమని అందరిని వదిలిపెట్టి వాళ్ళని ఎదిరించి పెళ్ళి చేసుకున్నాను కదా, ఇంకెవరు రారు. నేనేం చేసినా దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నేనేం చేసినా నా దగ్గరనే పడి ఉండాలి.
నేనంటే పిచ్చి, నేనేం చేసినా తనకి ఇష్టమే, తనతోనే మంచిగా ఉంటే చాలు. ఇది బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది మేడం ఆయనకి. సో నీకు తల్లిదండ్రుల సపోర్ట్ లేదు అనే కాబట్టే తను రెచ్చిపోయాడు. తను ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట అనుకున్నాడు. నువ్వు దానికి ఏం చేస్తావు, ప్రేమించాను, నాకు ఇటు పుట్టింటి వాళ్ళ సహకారం లేదు కాబట్టి నేను నిజంగానే నాకు ఈయన చాలా ఇష్టం కాబట్టి ఏదైనా తప్పులున్నా భరించాను. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం మార్చుకోవడానికి ట్రై చేశాను. మార్చుకోవడానికి సరే పిల్లలు పుడితే ఏమన్నా మారుతాడేమో అని చెప్పేసి అన్ని విధాలుగా ట్రై చేస్తే అప్పుడు ఐఓఐ ప్రాసెస్ గురించి తెలిసింది మేడం. తెలిసినాక అది మా మామగారికి చెప్పడం, మీ ఆయనకి అయ్యో మీ కొడుకుకి ప్రాబ్లం ఉంది, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేను ఇప్పుడు అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్నా, మిమ్మల్ని అందరిని ఒప్పించుకొని చేసుకున్నా. మా వాళ్ళు పెళ్లి చేసేటప్పుడు ముందే చెప్పారు, నువ్వు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు, ఇంకా నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మా చిన్నన్న మాత్రం నా మ్యారేజ్కి సపోర్ట్ చేశాడు. ఆయన చనిపోయేదాకా నాకు సపోర్టింగ్గానే ఉన్నాడు. ఎవరు చనిపోయారు? మా చిన్నన్న కూడా చనిపోయారు మేడం. ఎలాగా? తను అది అల్సర్ ఎక్కువైపోయి గుండెకి అటాక్ అయి చనిపోయారు మేడం. ఆయన ఉన్న ఒక్క దిక్కు కూడా చనిపోయారు కదా. ఇంకా నాకెవరు నా విషయం, నా పర్సనల్ విషయం ఎవరికి చెప్పుకోలే. నాకు ఒక్కటే తెలుసు మేడం, స్టేజ్ మీద ఒక 100 మంది 1000 మందిని ఎంటర్టైన్ చేయడం తప్ప, నా భర్త తప్ప వేరే ప్రపంచమే తెలియదు. 10th క్లాస్ అయిపోయినాక పెళ్లి చేసుకుని ఏం తెలియని వయసు, ఆయనే ప్రపంచం ఇంకా నాకు. కానీ ఎంతమందితో ఎవరు పెట్టుకున్నా కానీ వదిలేసాను మేడం. లాస్ట్కి ఒకటే చెప్పిన, ఎవరితోనన్నా ఎల్లు, ఎవరితోనన్నా తిరుగు, కానీ నా భార్య స్థానం నాకే ఉండని, నీ ప్రేమ నాకే ఇవ్వు. కానీ వేరే ఆమెతోని ప్రేమగా ఉండడం ఇలా నేను భరించలేకపోతున్నా. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కదా, భరించలేకపోతున్నాను. చాలాసార్లు ఎంత ఏడ్చో చెప్పాను మేడం. కానీ ఏమనేవాడు అలాగా చెప్తున్నప్పుడు? ఏం లేదు, కాసేపు అంతే. అతనికి అనేది ఫీలింగ్స్ లేవు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఏటీఎం అంతే. ఈవెంట్స్కి వెళ్తుంది, ఇది సంపాదించిస్తుంది. 6 years అతను నేనే సాధిన. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను సంపాదించుకున్న ఇంట్లో ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించుకున్నాయి. ఆయనకి ఇంకా ఫస్ట్ పాప ఐఓఐతో అని పాప పుట్టింది. అది మా మామ సహకారంతోనే. అంటే మా మామ వచ్చి మా ఆయనని తిట్టి, మరి ఇట్లా ఉందంటారా అని అంటే పైసలు 1,00,000 రూపాయలు ఇచ్చిండు మేడం. అప్పుడు ఆ పాపకు 1,00,000 రూపాయలు ఇచ్చి దగ్గరుండి మా ఆయనని తిట్టి దగ్గరుండి పెద్ద పాపకు ఐఓఐ చేయించాడు. పాప కడుపులో పడ్డది. కడుపులో పడ్డ కాడి నుంచి నాకు మూడో నెల ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి నరకం. అది నాకు పిల్లలు పుట్టినన్నది, పాప ఎట్లా అయింది నీకు? అదేంటమ్మా, ఆయన ఐఓఐ ద్వారానే కదా పుట్టింది. అది అవగాహన లేదు మేడం మా ఆయనకి. అవగాహన అంటే ఐఓఐ అంటేనే అవగాహన లేదు ఫస్ట్ పెద్ద పాప అప్పుడు. అయితే ఎట్లా పుట్టింది, ఇంజక్షన్ ద్వారా ఎట్లా పుడుతుంది? మరి మేడం నన్ను తీసుకొని పోవాలి కదా లోపలికి, నీకు అది చేసేటప్పుడు ప్రాసెస్ చేసేటప్పుడు అంటాడు. కానీ ఎట్లా తీసుకుపోతారు? ఎన్నోసార్లు నాకు చెప్పిన. 4వ నెలలో వెళ్ళిపోయిండంటే మళ్ళీ 9వ నెలలో వచ్చిండు మేడం. అంతవరకు ఒక్కదాన్నే ఈవెంట్స్కి వెళ్దామంటే ఎవరు ప్రెగ్నెంట్ లేడీని ఈవెంట్స్కి పిలవరు. అప్పుడు నాకు సినిమా పాటలు, ఈ ఆర్కెస్ట్రా సింగింగ్ రాదు, ఓన్లీ ఫోక్. ఆ ఫోక్ కూడా అపూర్వ ఫోక్ ఎలా తెలుసు అంటే ఆట పాట పాడుకుంటూ డ్యాన్స్ చేస్తాను మేడం నేను. 4 మెంబర్స్ డ్యాన్స్, 4 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు. నేను పాడుకుంటూ వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తాను. అపూర్వ అట్లనే ప్రోగ్రామ్స్ పిలుస్తారు. ప్రెగ్నెంట్ టైంలో డ్యాన్స్ పాట అయితే కొంచెం వాడగలనేమో కానీ డ్యాన్స్ అయితే చేయలేను కదా. ప్రోగ్రామ్స్కి పిలిచేదే అపూర్వని ఆట పాట 2 ఉంటాయని, ఎంటర్టైన్ చేస్తానని. స్టేజ్ మీద ఇంకా నేను ఎవరైనా ఫోన్ చేస్తే నేను ప్రెగ్నెంట్ అనగానే సరే ఎంఆర్ఎస్ తీసుకో, కానీ ఎవరు కూడా ఒక రూపాయి ఇదిగోని నాతో ప్రోగ్రామ్ చేయించుకున్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ₹1 ఇదిగోని ఇచ్చిన వాళ్ళు కాదు మేడం. ఈవెంట్ చేసినామా, అప్పుడు పేమెంట్ ఇచ్చిర్రా, వచ్చేసినామా.
ఈ పరిస్థితిలో నేను ఉన్నానని ఎవరికి తెలిసినా కూడా ఎవరు ₹1 సాయం చేయలే. ఈవెంట్కి వెళ్ళలేను, ఇంట్లో ఎవరు తెచ్చిపెట్టేటోళ్ళు లేరు, హస్బెండ్ దగ్గర లేడు. ఎలా ఉన్నావమ్మా అన్ని నెలలు ఒక్కదానివే? ఇంకా మా అమ్మని బతిమలాడుకున్నాను మేడం. నాన్న చనిపోయారు, అప్పటికే పెళ్ళైన సంవత్సరానికి పరువు పోయిందని చెప్పేసి మెంటల్ అయిపోయి 2 కిడ్నీలు. పెళ్ళి నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావు అని చెప్పి, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఆయన కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోయారు. డిస్టర్బ్ అయిపోయి 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయి చనిపోయారు మేడం. పెళ్ళైన సంవత్సరానికి చనిపోయారు నాన్నగారు చనిపోయారు, చిన్న అన్నయ్య చనిపోయారు, చిన్న అన్నయ్య తర్వాత చనిపోయారు. పాప పుట్టినాక 1 ఇయర్కి చిన్న చనిపోయారు. కానీ ఇంకా పెళ్ళి చేసుకున్నాక అన్న జస్ట్ సపోర్ట్ చేస్తుండే కానీ ఫైనాన్స్ పరంగా నేను ఎవరిని అడగలేదు మేడం. కళాకారులో ఉన్నది ఏంటిదో తెలుసా మేడం? ఆత్మగౌరవం. ఎవరిని చేయిచాచి అడుక్కోరు మేడం. ఉంటే తింటాం, లేకుంటే పస్తులు వండుకుంటాం మేడం, అంతేగాని ఒకరిని చేయి అడుక్కుంటే అరే నీకేం రాను, మంచిగా పాడతావు, స్టేజీల మీద అందరితోని అందరు ఎంటర్టైన్ చేస్తావు, నీకేం తక్కువ అని అంటారు. కానీ ఇంట్లో స్థితిగతులు ఎవరికి తెలియదు కదా మేడం. కొంతమంది కళాకారుల కష్టం ఎవరికీ తెలియదు, చెప్పుకోరు కూడా. చెప్పుకోవడానికి కూడా నామోషి మేడం, ఎక్కడ చీప్గా చూస్తారో అని ఆత్మగౌరవం. అట్లా నేను ఎవరిని ఏమి అడగలేదు. అమ్మకి ఫోన్ చేశాను మేడం. ఫోన్ చేస్తే అమ్మ ఇది పరిస్థితి, వెళ్ళిపోయాడమ్మా, ఒక్కదాన్నే ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అని అంటే, మా అమ్మ దాచుకున్న డబ్బులు, నాన్న కూడా అమ్మకి ఏం చేపియలేదు. నా అమ్మ 2వ భార్య. ఒక అమ్మకి అన్నలకు చెప్పాడు కానీ అమ్మని అన్నలు పట్టించుకోలేదు. అంటే ఏదో తన కడుపుకు ఒక 500 ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు తప్ప అమ్మని అంత ఆర్థికంగా ఎవరు ఆదుకోలేదు. దాచుకునే డబ్బులు రూపాయి దాచుకునే డబ్బులు, కూలి పని 4 పని చేసుకుని దాచుకునే డబ్బులు ₹1,00,000 పట్టుకొచ్చింది మేడం. ఆ ₹1,00,000 మేము పాప డెలివరీ దాకా వాడుకున్నాం. హాస్పిటల్కి అవే పైసలు, తిండికి అవే పైసలు, డెలివరీకి అవే పైసలు. కానీ నా అదృష్టం కొద్ది ఏంటంటే పెద్ద పాప నార్మల్ డెలివరీ అయింది. ఒక 20,000తో బయటపడ్డాం. ఆ క్షణంలో ఎవరు దిక్కులేని క్షణంలో నాకు ఈ మా కళా ఫీల్డ్లోనే మా ఆయన ఈవెంట్ చూసుకునే ఒక అబ్బాయి, అంటే మా ఆయనతోనే ఈవెంట్ చేస్తాడు. ఆ అబ్బాయి వచ్చి మాకు కూరగాయలు విషయం చెప్పినాం, ఇది పరిస్థితి, అరే సతీష్ అన్న అంటే ఈవెంట్స్కి సతీష్ అన్న రావట్లేదు ఏమైందని ఇంటికి వచ్చిర్రు. ఇంటికి వస్తే అక్కడ అంటే అప్పుడప్పుడు మా ఆయనతో వచ్చేవాడైతే ఇక రావట్లేదని ఇంటికి వచ్చిండు. మా పరిస్థితి చెప్పంగలోని కూరగాయలు సరుకులు తీసుకొచ్చి పండ్లు కడుపుతూ ఉన్నాను కదా, పక్కన బ్యాచిలర్ పిల్లలు ఉన్నారు, అక్క అనుకుంటా, ఆ పిల్లలు కొంత హెల్ప్ చేసి అట్లా నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ బయటపడ్డా. పాప పుట్టినప్పుడు రాలేదా చూడ్డానికి? 9వ నెలలో వచ్చాడు మేడం. 9వ నెలలో వచ్చాడు. వచ్చి అది ఎట్లా వచ్చాడంటే నేను పెద్ద మనుషులకు చెప్పి జెడ్పీటీసీ గట్టని అంటారు అక్కడ, ఆ బాబాయ్కి కాల్ చేసి ఇది పరిస్థితి, నేను ఇట్లా ప్రెగ్నెన్సీతో ఉన్నాను, మరి ఆయన ఇక్కడ ఉండట్లేదు, ఎవరితోనో వెళ్ళిపోయిండు, ఆయన ఫోన్ చేస్తేనేమో ఫోన్ అటెండ్ చేస్తలేడు, ఫోన్ చేస్తేనేమో నీచమైన మాటలు మాట్లాడుతుండు, అసలు నిందలేస్తుండు, ఆ బిడ్డ నీకు ఎట్లా అయింది చెప్పుకోలేను ఇంకా అని నానా మాటలు మాట్లాడుతుండు. అంటే గుండెల్లో గుణపంలాగా గుచ్చే మాటలు మేడం. మేమిద్దరము ఒక పాట పాడేవాళ్ళం, సిటాపట సినుకులకు ఎడదిన్నోరో రాత్రి నువ్వు ఎడబన్నోరో రాత్రి అని. ఆ పాటలో ఎలా ఉందో ఈయన కూడా ఆ పాట ఏ పాట అయితే మేము పాడినో ఆ పాటని ఆయన చేసి చూపించండి మేడం. నిజంగా మేమిద్దరం ఏ ఇంటర్వ్యూకి పోయినా కానీ ఇలాంటి పాటలే పాడేవాళ్ళం. దువ్వెనేమో దాని ఇంట్లో, దూసుడేమో నా ఇంట్లో, ఇలాంటి పాటలు డ్యూయట్ పాటలే మేమిద్దరం ఎక్కువ పాడేవాళ్ళం. రాళ్ళ నెక్లెస్ పెట్టేటి దాని రాగి ఉంగరాల పాలు వేసినవరా, ఇలాంటి సంభాషణతోనే మేమిద్దరం ఏ స్టేజ్ మీద కానీ ఇంటర్వ్యూలో కానీ పాడేవాళ్ళం. ఆ పాటలు ఎట్లయితే ఉన్నాయో ఆయన చేసేవి కూడా అట్లనే ఉండేవి.
సో అప్పుడు జెడ్పీటీసీ వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత అప్పుడు వచ్చారా మీ దగ్గరికి? అప్పుడు వచ్చారు మేడం. వచ్చి అప్పుడు వచ్చి కేసు చేస్తారు. ఆయన చెప్పి పంపించిండట, ఆమె కేసు చేస్తుంది, జీవితాలు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పి పంపించిండో ఆ కేసు కాకుండా నన్ను కూల్ చేయడానికి సీమంతం చేసిండు మేడం. నాకు గ్రాండ్గా నన్ను హ్యాపీ చేయడానికి నేను ఆయన మీదకి ఏ విధంగా అయితే ఆయన మీద కోపం పెంచుకోకుండా ఉంటానో అది కూల్ చేయడానికి మాత్రం సీమంతం చేసిండు. అమాయకురాలివి నమ్మేశావు. నేనేమనుకున్నా మారింది కావచ్చు, మారొచ్చిండు కావచ్చు, నా మీద జాలితో వచ్చిండు కావచ్చు, నన్ను నమ్మి వచ్చిండు కావచ్చు అని చెప్పేసి ఆ క్షణమే నేను చాలా హ్యాపీగా అతనితో ఆ రోజు ఆ కొన్ని డెలివరీ అయిన ఇంకొక వారంలో డెలివరీ అయితే అనంగా ఇదంతా జరిగింది, సీమంతం జరిగింది. అమ్మ వాళ్ళు అందరు కలిసి మంచిగా చేసారు మేడం. చేసినాక డెలివరీ అయినా పాప పుట్టింది. పాప పుట్టినాక ఇక్కడ నుంచి ఖమ్మం ట్రాన్స్ఫర్. నేను TSS తెలంగాణ సాంస్కృతిక సారథిలో జాబ్ చేస్తాను. తస్మై బాలకిషన్ గారు మా చైర్మన్ గారు కళాకారులకు, ఉద్యోగం చేసిన కళాకారులకు జాబ్లు ఇచ్చారు కదా, అందులో నాకు కూడా వచ్చింది, ఒక ఉద్యోగం వచ్చింది. అయితే రంగారెడ్డి నుంచి నేను ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యాను. పాప పుట్టినాక పాప పుట్టే వరకు ఇక్కడే ఉన్నాను 1 year. తర్వాత ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే ముందేం చేసిండంటే అందరం పోయి అక్కడే ఉందాం పదా అని చెప్పేసి నమ్మకంగా అన్నీ మొత్తం నేను ఫస్ట్ అప్ అండ్ డౌన్ చేసిన. అక్కడి నుంచి ఇక్కడికి పాపను చూసుకుంటా, అక్కడి నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేసిన. అప్ అండ్ డౌన్ చేస్తే ఈయనకి ఏంటంటే కుదరట్లేదు, అంటే ఆయన ఫ్రీడమ్కి దెబ్బ అంటే పాపతో ఉండాలి కదా, నువ్వు జాబ్కి వెళ్ళినప్పుడు ఉండాలి, ఇంకా ఆయనకి ఫ్రీడమ్ దెబ్బతింటుంది. ఇట్లా కాదని చెప్పేసి నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నీకు చాలా ఇబ్బంది అవుతుంది, మనం అక్కడికే వెళ్దాం, నేను ఈవెంట్స్ ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి చేసుకుంటా అని చెప్పేసి నన్ను నమ్మకంగా ఖమ్మం తీసుకుపోయాడు మేడం. మొత్తం సామాన్తో సహా మొత్తం తీసుకుపోయి అక్కడ ఇల్లు తీసుకొని రెంట్కి ఇల్లు తీసుకొని అక్కడ ఉంచి వారం రోజులు ఉన్నాడు మేడం. వారం రోజులు ఉన్నాక నేను వెళ్ళి ఈవెంట్కి వెళ్ళి వస్తానని వచ్చిండు మేడం. అడ్రస్ లేడు ఇంకా. చిన్న పాప. ఎన్ని రోజులు అప్పుడు పెద్ద పాపకి? నెలలు అంటే 9 నెలలు. 9 నెలలు పాప, చిన్న పాప. డ్యూటీకి వెళ్ళాలి, పాపను చూసుకోవాలి. నేను ఎవరు తీసుకెళ్తారో తెలియదు డ్యూటీకి. అక్కడ టీం మెంబర్స్ ఉంటారు, గురువన్న వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏం చేసారంటే నువ్వేం బాధపడకమ్మా, మేము తీసుకుపోతామని చెప్పేసి అన్నకు ఆటో ఉంది, ఆటోలో డ్యూటీకి తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టేది. అన్నకు డీజిల్కి ఎంతో కొంత ఇచ్చేదన్నమాట. అట్లా వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ ఈయన మాత్రం 4 సంవత్సరాలు అక్కడ ఉన్నాను మేడం. పాపకి 4 సంవత్సరం పడేదాకా అక్కడే ఒక్కదాన్ని ఒంటరిగా. ఇట్లా నాకు భయం అవుతుంది, పాపతో నేను మెయింటైన్ చేసుకోలేకపోతున్నాను. రాసత్తి అని అంటే ఉంచుకున్న దానికి వచ్చిపోతారు కదా మేడం అప్పుడప్పుడు. అలా వచ్చి పాపకి ఏదైనా కొనిచ్చి నాకింత పైసలు చేతిలో పెట్టి వెళ్ళిపోయేవాడు. ఏం చేసేవాడు ఇక్కడ నువ్వు లేకుండా? వేరే అమ్మాయిని రూమ్ తీసుకొని వేరే అమ్మాయిని పెట్టుకొని ఉన్నాడని తెలిసింది. అంటే నేను కూడా ఏమైనా చేసుకున్నాడు ఆ అమ్మాయిని? లేదు, నేనైతే ఇన్ని రోజులు పెళ్ళైతే చేసుకోలేదు, అమ్మాయిలతోనైతే అఫైర్స్ మెయింటైన్ చేసిండు. ప్రతి అమ్మాయిని నేను విడగొట్టుకుంటూ వచ్చిన. అమ్మ కొట్టేదాన్ని, ఇద్దరినైతే కొట్టిన. నాకు పెళ్ళయింది, ఇట్లా నా పాప ఉంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పెళ్ళి కాకముందు ఒక ఆమె అది అయిపోయింది. మళ్ళీ పెళ్ళైన పాప పుట్టకముందు ఒక ఆమె అది అయిపోయింది. అది అయిపోయినాక మళ్ళీ పెద్ద పాప పుట్టినాక మేము ఖమ్మం పోయినాం కదా, ఒక రూమ్ తీసుకొని ఇంకొక ఆమెతోటి. ఇట్లా ఎంతమంది జీవితాలు ఆగం చేసిండంటే మేడం. ఇంకోటి ఇక్కడ అది అయిపోయింది. నేనేం చేసి తెలిసింది ఇంకా నాకు, నేను అక్కడుండి జాబ్ అనుకుంటే అక్కడుంటే నేను ఇక్కడికి ఈవెంట్ల కోసం వచ్చేదాన్ని. ఈవెంట్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి డ్యూటీ చేసుకొని మళ్ళీ ఈయనని కళ్ళతో చూసుకొని వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ బతిమలాడేదాన్ని, రావే అక్కడ ఉందాం. ఒక్కదాన్ని మెయింటైన్ చేసుకోలేకపోతున్నా. సరే ఈవెంట్స్ ఉంటాయా, చేసుకుందాం, ఇద్దరం కలిసి వద్దాం, నువ్వు రా అని చాలా బతిమలాడినా మేడం. బతిమలాడితే ఆయనకి కనీసం కనికరం లేదు మేడం.
పాపని వేసుకొని ఎట్లుంటుంది ఒక్కతి, అసలు పాపతోనే ఒక్కతి అక్కడ, అసలు ఎలా కనీసం జాలితోని కూడా ఆలోచించలేదు. మీరు నన్ను నమ్ముకొని వచ్చింది, ఇన్ని కష్టాలు పడి నాకు ఇన్ని లోపాలు ఉన్నా కూడా, నేను ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా నన్ను వాళ్ళని కొట్టింది, వాళ్ళని తిట్టింది, కానీ మళ్ళీ నన్ను ప్రేమతోనే దగ్గర తీసుకున్నది. నాకు ఒక తల్లిలా చెప్పిన, ఒక ఫ్రెండ్గా ఆయనకి సపోర్టింగ్గా ఉన్న, ఒక భార్యలా అన్ని విధాలు ఆయనకు ప్రేమను పంచిన. ఇంకా నేను ఇంకేం చేయాలో అర్థం కాదు. ఎవరికి చెప్పుకోవాలనుకోలేదా ఇలా ఉన్నాడు మా ఆయన అని చెప్పి? ఇంట్లో వాళ్ళకి కానీ, ఇప్పుడు స్నేహితులకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఎప్పుడైనా చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటే ఇంత నరకయాతన భరించేదానివి కాదేమో. ఇప్పుడు ఒక్కటే మేడం, ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అటు బంధువులకు చెప్పుకున్నా అనుకో, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నీ ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకున్నావు అని నేను చీప్ అయిపోతా. వాళ్ళ దృష్టిలో వీళ్ళిద్దరు మంచిగానే ఉంటున్నారనే పేరు సంపాదించుకున్నా మా బంధువుల దృష్టిలో. ఇప్పుడు ఎవరికన్నా కళాకారులకి కళా ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే మేడం, ఒక ఆడది భర్త ఇలా ఉన్నాడు అని తెలిస్తే ఆమెని అలా భర్త ఇట్లా ఉన్నాడు కదా మేము లొంగ తీసుకుందాం అనుకుంటారు. అంటే అందరూ కాదు, కొంతమంది ఆడది ఒక ఆడది ఇట్లా భర్త ఇట్లా చూసుకుంటలేడు, ఈ ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉంది అని తెలిస్తే ఒక కళా ఫీల్డ్లోనే కాదు మేడం, ఎవరికి చెప్పుకున్నా ఇప్పుడు ఈ కాలంలో చిన్న పిల్లలకే వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు మేడం. చాలా చులకనగా లోకోగా చూస్తారు ఆడవాళ్ళని అలాంటి టైంలో. అందుకని చెప్పుకోకూడదు ఇలాంటి చెప్పుకుంటే నేను చీప్ అవుతా, నన్ను వేరేవాడు వేరే రకంగా చూడొద్దు. నా ప్రపంచం నా భర్త అంతే. బతికినా మంచిగా బతకాలి, సచ్చినా మంచిగానే కావాలి, ఇట్లనే అనుకున్నా. ఎవరికి చెప్పుకోలేదు మేడం. నేను ఇంతవరకు కూడా నాలో నేనే ఒక రూమ్లో నన్ను నేనే బంధించుకొని నిద్ర లేకుండా ఏడ్చిన రాత్రులు చాలా ఉన్నాయి మేడం. నిజంగా చెప్తున్నా, ఒక తల్లికి చెప్పుకోలేను. నేను ఎవరికన్నా చెప్పుకుంటే చీమైపోతా. నా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. ఎవరిని ఏడవ కాదు. అమ్మని పిలుస్తామా మరి? అమ్మని తీసుకొద్దామా? అమ్మ కూడా నువ్వు మాట్లాడుతుంటే పక్క నుంచి ఏడుస్తూ ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలాగైనా కష్టాలు అయితే తీరిపోతాయి, నువ్వు ఏం బాధపడకు, మేము వచ్చాం కదా. సో నీ బాధ ఏంటో అందరికీ చెప్పు, అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టడం మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని రోజులు తను బయట పెట్టకుండా దాచుకున్నది. ఇన్ని రోజులు బయట పెట్టకపోవడమే తప్పు, ఇది తప్పు కాదు చెప్పాలి మేడం. మీరు అనుకుని ఉండొచ్చు ఇన్ని రోజులు బయట పెట్టకుండా దాచుకున్నది ఇప్పుడు ఎందుకు బయట పెడుతుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను బయటపడడానికి కారణం ఏంటంటే, ఆ పాప కడుపులో ఉండి 9 నెలల గర్భవతిని ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి ఆమెను ఒప్పుకోమని, ఆమెతో నేను ఉంటా, ఆమెను ఒప్పుకో, నీకు ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తా అని చెప్పి గొంతు నులిమి దారుణంగా 9 నెలల నిండు గర్భవతిని చంపాలని చూసిండు మేడం. చిన్న పాప, సెకండ్ పాప అప్పుడు 9 నెలల గర్భవతి, కడుపులో ఉన్న పాప, అమ్మ లేదు. ఇంట్లో పనిచేస్తున్న ఉషా అని, ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి, నేను ఇప్పుడు చెప్పాను కదా మమ్మల్ని అన్నం పెట్టి ఏదో సరుకులో గిరుకులో ఇచ్చి ఆదుకుంటున్నాడు, మా ఈవెంట్లు చేస్తాడని మహేందర్. ఆ పిల్లోడు, ఆ అబ్బాయి విక్రమ్ అని ఉంటాడు, ఆ పిల్లోడు, వీళ్ళందరూ కలిసి ఆయన వెళ్ళిపోయిండు. ఈ పని చేసి ఆయన పక్కకు తప్పుకున్నాడు ఏం ఎరగినట్టుగా. వీళ్ళందరూ వచ్చి నన్ను కాపాడిండు. ఆ ఉషా అనే అమ్మాయి తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెకి చెప్తున్నాడట ఎట్లా పడిపోయింది అని అడిగితే, నాకేం తెలియదు, నేను బాత్రూంలో ఉన్నాను, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పిండట. ఆయన కొట్టి గొంతు పిసికి నేను అన్కాన్షియస్లో అంటే చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోతే కనీసం జాలి గడుపుతూ ఉంది. నేను ఒక్కటే అన్నా, నాకు ఇవన్నీ వద్దు, నాకు నువ్వు కావాలి, నాకు ఆ డబ్బు వద్దు,
ఇప్పటి వరకు మేము మంచిగా సంపాదించుకుంటున్నాం, నువ్వు ఈవెంట్ చేస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, ఇద్దరం కలిసి ఇప్పటి వరకు మంచిగా బతుకుతున్నాం, మనకి బతుకు చాలు. ఎందుకు వేరే అమ్మాయిని మోసం చేసి నువ్వు తెచ్చే పైసలు నాకొద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నట్టు ఇప్పుడు నేను ఎట్లా నరకం అనుభవిస్తున్నా, ఇంకొక అమ్మాయిని నువ్వు నమ్మించి డబ్బులు తీసుకొస్తావా? అంటే ఇంకొక అమ్మాయిని నమ్మించి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులతో మీ ఇద్దరు సుఖంగా ఉండాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ అది నీకు చెప్పాడు. అది నిజమో అబద్ధమో తెలియదు, నాకు అట్లా కన్విన్స్ చేశాడు అమ్మాయిని ఒప్పుకోవాలి, అమ్మాయితో ఉండడానికేమో. అలా కన్విన్స్ చేశాడు. అది ఒప్పుకోకపోయేసరికి నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు మేడం. నా పాప ఇప్పటికీ కూడా అది జీర్ణించుకోలేకపోతుంది. నేను చెప్పడం కంటే నా పాప కళ్ళ నిండా చూసింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము ముగ్గురమే, మా పెద్ద పాప, మేము ముగ్గురమే ఉన్నాం. ఇప్పటికీ ఏ బిడ్డ అయినా తండ్రిని చూస్తే ఎన్ని రోజులకు వచ్చినా డాడీ వచ్చినని హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా మేడం. కానీ నా బిడ్డ మా ఆయనను చూస్తే మమ్మీ నన్ను చంపడానికి వచ్చిండని గడగడ వణికిపోయింది మేడం. పాప ముందు ఇదంతా చేశాడు. ఇదంతా మేడం ఎందుకు భరించావమ్మా? మృగంలాగా బిహేవ్ చేస్తుంటే ఆ మనిషి, నీకు తెలుసు కదా పెద్ద పాప పుట్టినప్పుడే ఎంత మానసికంగా నేను చిత్రవద చేసిన మనిషిని మళ్ళీ సెకండ్ టైం రెండో పాపకి జన్మనిచ్చి అంత కష్టం ఎందుకు పడ్డావు తల్లి? ప్రేమించాను మేడం, ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాను మేడం. ఇంకా అది భరించలేకనే ఇంకోటి అలా కూడా ఐసీయూలోకి పోయి చావు బతుకుల మధ్యలోకి వెళ్ళి బయటపడ్డాక ఎంత ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారో, ఎంత పిచ్చి మేడం ఆయన అంటే, ఎంత పిచ్చి అంటే అలాంటి పరిస్థితిలో బయటపడ్డా కూడా కాలు పట్టుకొని ఏడ్చాను మేడం. వద్దు, నువ్వెందుకమ్మా కాలు పట్టుకునేడు? తప్పు చేసి నువ్వు కావాలి నాకు, ఇవన్నీ ఎల్లకు నువ్వు నాతో ఉండు, డెలివరీ టైం ఇది, తప్పించేదాన్ని. ఈ టైంలో నువ్వు నా దగ్గర ఉండాలని కాళ్ళు పట్టుకొని ఏడిస్తే 2 రోజుల్లో ప్రోగ్రామ్ చేసుకొని వస్తా అని ప్రతిరోజు నైట్లో ప్రోగ్రామ్ పేరు చెప్పి 1 గంటకి ప్రోగ్రామ్ ఉంటుందా, 9 గంటలకు ప్రోగ్రామ్ ఉంటుందా, ప్రోగ్రామ్ పేరు చెప్పి తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకి ఇంటికి వస్తుండే, డోర్లు కొడుతుండే. కళాకారులు ఒక రూమ్లో కళాకారులను పెట్టిండు, ఏదన్నా డ్రై ఐస్, కూల్ ఫైర్ ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తాడు ఫంక్షన్ హాల్స్లో. ఆ ప్రోగ్రామ్ పిల్లలతోని నాకు ఎఫైర్ అంటే కట్టిండు ఆమెతో వెళ్ళడానికి. నువ్వు తీసుకొచ్చి పెట్టి, నేను అప్పటికే చెప్పాను, వేరే పిల్లలు ఇంట్లో వద్దు, బయట ఇంట్లో ఉంచొద్దు. 9 సంవత్సరాలు నువ్వు ఆ పిల్లల్ని నీతోనే ఉన్నారు, 9 సంవత్సరాలతో వాళ్ళ దగ్గర రెంట్ తీసుకుంటావు, వాళ్ళతోని కూరగాయలు తెప్పించుకుంటావు, వాళ్ళతో బియ్యం వేయించుకుంటావు, పనులు చేయించుకుంటావు అన్నమాట. పిల్లలకి ఏమన్నా కావాలంటే పిల్లలకి స్కూల్ పంపించాలంటే వాళ్ళే కావాలి, నేను డ్యూటీకి పోవాలంటే వాళ్ళే కావాలి, భర్త తీసుకుపోవాలి కదా. నేను అడిగాను, ఎవరన్నా కానీ భర్త కదా తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు? నువ్వేమో వేరే వాళ్ళతోనే వెళ్ళి వాళ్ళని బైక్ ఎక్కించుకొని ఇంటి దగ్గర దింపుతావు ఆడవాళ్ళని, కానీ నన్ను మాత్రం వేరే వాళ్ళతో పంపిస్తావా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చాలాసార్లు కూడా పెట్టుకున్నాను మేడం. నేను కనీసం రెండో పాప పుట్టిన తర్వాత అయినా అంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు, అటెంప్ట్ టు మర్డర్ అనే చెప్పొచ్చు, అది నిజం చెప్పాలంటే. ఇంట్లో నుంచి వెళ్ళాడు మేడం. వెళ్తే ఈ టైంలో నువ్వు ఉండాలి అని బతిమలాడి కాళ్ళు పట్టుకున్నా. 2వ రోజు నుంచి స్విచ్ ఆఫ్ ఫోన్. పాప పుట్టినాక కూడా ఈ పాప ఎలా ఉంది, నాకు ఏ పాప పుట్టిందో కూడా తెలియదు మేడం. ఇప్పుడు ఆయనకు అమ్మాయి అబ్బాయి అని కూడా తెలియదు, ఆ మనిషికి తెలియదు. ఎట్లమ్మా అసలు ఎందుకు భరిస్తున్నావు? అంటే ప్రేమించానని పిచ్చిదానిలాగా చెప్తున్నావే. ఇంకా భరించలేదు మేడం, కేసు పెట్టేశాను. అంటే ఆయన వస్తాడు అనే నమ్మకం ఇంకా లేదు నాకు. ఆమెతోనే ఉన్నాడని కన్ఫర్మ్ అయిపోయింది నాకు. వచ్చినా ఇంకా నిన్ను బాగా చూసుకోడు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. అర్థమైంది మేడం. ఇంకా విసిగిపోయాను మేడం, నేను విసిగిపోయాను. ఇంకా నాకు భర్త వద్దని డిసైడ్ అయిపోయాను. అమ్మ తోడుగా ఉందా ఇప్పుడు కనీసం నీకు? అమ్మ తోడుగా ఉంది మేడం. ఒకసారి పిలుద్దామా? సరే, ఒకసారి రండి అమ్మా, రండి ఒకసారి ఇక్కడికి
నమస్కారం. నమస్కారం మేడం. పేరేంటి మీది? ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి గారు. సో పాపను చూస్తున్నారు, పక్కనే ఉండి చాలా బాధపడుతున్నారు. అసలు ఇన్నేళ్ళు తనంత కష్టపడుతుంటే మీకు ఒక్క మాట అన్న తెలియలేదా అసలు? చెప్పలేదు మేడం. ఎవరు అమ్మాయి చెప్పలేదు ఒక్కసారి కూడా? మా నాన్న చనిపోతే మా అమ్మ చనిపోద్దేమో, మా అమ్మ ఎక్కడుండ మా అమ్మ నాకు ఉంది అని మనసులో పెట్టుకుందట్టుకుంది. నాకు చెప్పలేదు మేడం. ముందు పాప అప్పుడు కళాకారులు చెప్తే ఏందమ్మా ఇటు జరిగిందంట కదా, ఏందమ్మా అంటేను అమ్మ అది మేము కళాకారులు మేము ప్రోగ్రాలు చేసుకునేటోళ్ళమి, అవి అలా చరుకుతోటి మంటలో పెట్టుకుని నాన్నలాగా అవ్వబాకు, నీకు సర్ది చెప్పేసింది. నాన్నలాగా నువ్వు అవ్వబాకు, అమ్మమ్మ వాళ్ళ కాడ ఉండి అక్కడ ఉండేసేయి, వచ్చి నేను అప్పుడప్పుడు చూసుకుంటా, నువ్వు నా కాడ వచ్చి నీకు ఇష్టంగా ఉంటే 4 రోజులు ఉండు అని చెప్పి పంపేది. అంటే పాపము భయపడి నాన్నలాగా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి మీరు కూడా ఏమన్నా దూరం అయిపోతారేమో అని చాలా బాధపడింది అని చెప్పి మంచిగా 4 రోజులు తినబెట్టి ఏదో కష్టం చేసుకుని డబ్బులు పైసలు ఇస్తామ్మ నా కాడ ఉండే, నేను కష్టం చేసుకుని డబ్బులు అటు ఉన్నాయి, నువ్వే తీసుకోమని అనుకుంటే వద్దులేమ్మని అని చెప్పి ఏదో ఒకరికొకరు అట్లా అయ్యేటోళ్ళవి. అట్లా అయ్యి మా నన్ను మాయ చేసి పంపించేసేది. అంటే వాళ్ళకి ఏదైనా జరుగుతుందని అంటే ఇంటదేమో, ఒకళ్ళు ఇంటదేమో, మా అమ్మ ఇంటదేమో, మా నాన్నలాగా అయిపోద్దేమో, మా అమ్మ నాకు దూరం అవుతుందేమో కనపడకుండానే నన్ను వాళ్ళకి అవుతున్నాయి అన్న సమయంలో పిల్లలు చెప్తున్నారనే సమయం ఈయనే మా అమ్మకి మీరు ఏం చెప్పొద్దు, మా కష్టాలు మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, మా అమ్మను ఒప్పించుకొని నేను చేసుకున్నాను, మా వాళ్ళు ఎవరు నన్ను ఇష్టపడలేదు అని ఆ కళాకారులు చెప్పేసి వీళ్ళు ఎవరొకరు మా అమ్మకు చెప్పేటట్టున్నారని చెప్పి నన్ను బండి ఎక్కించి పంపించేసేది. మళ్ళీ ఎప్పుడన్నా నాకు చూడబుద్ధి అవుతుందమ్మా వస్తానంటే సర్లేని రమ్మనేది. ఒక పిల్లగాడు నాకు వీడియో చూపించిండు, నీ కూతురికి ఇది జరిగింది, నీ కూతురు ఎందుకు ఇట్లా చేస్తుంది. ఏం వీడియో చూపించాడు? అదే ఇట్లా గొంతు పిసుకటం. అది వీడియో ఉందా అమ్మా? ఆ వీడియో ఉందా? గొంతు పిసుకడం ఇదంతా వీడియో ఉంది. వీడియో ఇప్పుడు ఆయన పిల్లలు ఇక్కడే రూమ్లో ఉంటారు కదా, రూమ్లో ఉన్నాక వాళ్ళు పల్లకి పెట్టడానికి పొద్దున్నే వెళ్ళిపోతారు. అంటే మార్నింగ్ వెల్కమ్ ఎంట్రీ ఉంటే పల్లకి తీసుకెళ్ళి ఫస్ట్ వాళ్ళు అక్కడ పెట్టేసి వెల్కమ్ గర్ల్స్ వాళ్ళని అక్కడ అరేంజ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ టిఫిన్ చేసుకొని మా ఆయనని తీసుకొని వెళ్ళిపోతారనమాట. అంటే ఇది ఇట్లా జరుగుతుంది. అయితే ఆ రూమ్లోనే పడుకుంటారు. సో ఆ రూమ్లో నుంచి మార్నింగ్ వెళ్ళిపోయారు, ఆల్రెడీ అది పల్లకి పెట్టడానికి వెళ్ళిపోయాక నన్ను మాకు గొడవ 5 గంటలకు ఆమె వచ్చింది. ఆమె మాస్క్ కట్టుకొని వచ్చింది. మాస్క్ కట్టుకొని మీ ఆయన ఆమెని ఉంచుకున్న అదే ఎవరితోనైతే ఉంటున్నాడో ఇప్పుడు ఆమెను తీసుకొని వచ్చిండు ఇంటికి తీసుకొచ్చి ఆమె డైరెక్ట్గా వచ్చి ఇంట్లో దివాన్ కాట్ మీద కూర్చుంది. నేను 9 months కదా, నాకు కొంచెం డెలివరీ టైం దగ్గర పడేసరికి నేను అది చూస్తాను లేవలేని పరిస్థితి. అట్లనే నేను పడుకొనే ఉన్నాను. ఈయన వచ్చిండు అనంగలోనే, అంటే ఈయన పొద్దున్న పోయి తెల్లవారుజామున 5 గంటలకు 4 గంటలకు ఇట్లా వస్తున్నాడు కదా ఇంటికి. ఈయన మాట గొంతు వినంగలోనే అపూర్వ అనుకుంటూ వచ్చిండు. వినంగలోనే అయ్యో ఈయన వచ్చిండనని, ఈ టైంలో వస్తున్నాడంటే ఆయన వచ్చిండని ఈ టైం దాకా ఎందుకు పోయినామని ఏ రోజు వస్తాడో ఆ రోజు నేను అడిగి ఆయనని ఏంది ఈ టైంకి వస్తున్నావు, ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నావు, ప్రతిరోజు ఆయన వచ్చిన ప్రతిరోజు ఏడిపోయి ఎందుకు వెళ్తున్నావు, ఈ టైం దాకా ఏం చేస్తున్నావు నువ్వు అంటే టార్చర్ అనేటోడు. ఏంది ఇంత టార్చర్ పెడుతున్నావు నన్ను అడిగితే ఎవరినో తీసుకొచ్చిండు అమ్మాయిని, తట్టుకోలేకపోయినా ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే మేము గొడవ పడడానికి రాలేదు, అసలు ఎవరిది అని డైరెక్ట్ అన్న, ఎవరిమే అన్న ఫస్ట్ ఎవరిమే అని అంటే నేను చెప్పాను కదా టార్చర్ పెడుతున్నావు, నేను టార్చర్ తట్టుకోలేకపోతున్నా, కూర్చొని మాట్లాడదామని వచ్చినామని అన్నాడు. అని అనేసరికి వేరే ఆమెని తీసుకొచ్చి నా కళ్ళ ముందు కూర్చోబెట్టి నేను ఆమె కోసమే వెళ్తున్నా, ఆమె డబ్బుల కోసం పోతున్నా అని నాకు ఆల్రెడీ చెప్పి నేను వినలేదు. నాకు వద్దు, నువ్వు కావాలి, నాకు డబ్బులు వద్దు అని చెప్పేసి మేము వాదించేసినాము. ఆ రోజు నుంచి వీడియో కాల్స్, నువ్వు ఏడున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఇంటికి రావట్లేవు, ఎందుకు ఈ టైంకి వస్తున్నావు అని చెప్పి ప్రశ్నించడం స్టార్ట్ చేసిన. ఆయనకు అది టార్చర్ అయిపోయింది. డైరెక్ట్ ఆమెను తీసుకొచ్చి నువ్వు నాకు టార్చర్ ఎక్కువైతుంది అని చెప్పేసి ఆమె డైరెక్ట్ అంటుంది, ఏంది సతీష్ని టార్చర్ పెడుతున్నావు నువ్వు? ఆ అమ్మాయి అంటుందా సతీష్ని టార్చర్ పెడుతున్నావు? టార్చర్ పెడుతున్నావు ఏంది, నీతోని గొడవ పడ్డానికి రాలేదు,
కూర్చొని మాట్లాడుకోవడానికి వచ్చినామా నన్ను ఏం మాట్లాడుతా అంటే కూర్చో అనేసరికి ఇదే ప్రశ్న వేసిన నేను. ఏం మాట్లాడుతావు నువ్వు? నాతో నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నా ఇంటికి ఎందుకు వచ్చినావు నువ్వు? ఎవరు నువ్వు? అసలు నువ్వు ఎవరివి అని చెప్పేసి పోయి మాస్క్ అది స్కార్ఫ్ కట్టుకొని ఉంది కదా, ఆ స్కార్ఫ్ తీయడానికి ట్రై చేసిన నేను. ట్రై చేసిన వెంటనే నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను కాబట్టి ఆమెను హ్యాండిల్ చేయలేకపోయినా వెంటనే నెట్టేసేసరికి నేను అట్లనే బ్యాక్ నన్ను నెట్టేసింది 9 నెలల గర్భవతి నెట్టేయంలో నేను వెనక్కి ఇట్లనే పడబోయినా. నేను ఇంకా బేబీని ఇట్లా పట్టుకొని నాకు నేను నిలదొక్కొని వెంటనే నేను వచ్చేసిండు. నువ్వు నన్ను నా ఇంటికి వచ్చి నన్ను వెంటనే నువ్వు అవుతావే నువ్వు అని చెప్పేసి పైకి పోయినా. ఈయన వెంటనే వచ్చిండు. ఈయన వెంటనే వచ్చి నన్ను పట్టుకొని డైరెక్ట్ ఈమెకు సైగ చేసినట్టు ఉన్నాడు. ఈమె జంప్ అంటే ఈమె వెళ్ళిపోయిందో వెళ్ళలేదో నేను చూడలేదు, అబద్ధం వద్దు. అయితే నన్ను లోపలికి తీసుకుపోయిండు. లోపలికి తీసుకుపోగానే నిద్రపోయే పాప లేచింది. అంటే ఆ సప్పుడుకు లేచింది. లేవంగలోనే చెంపలకేసి టప్ప కొట్టి ఇష్టం వచ్చినట్టు ఇంకా చెంపలకేసి కొట్టి గోడకి ఇలా పెట్టి పైకి లేపింది గట్టిగా. నేను నా వెయిట్, బేబీ వెయిట్ మొత్తం నరాలు బిగుసుకుపోయి అన్కాన్షియస్. ఇంకా తర్వాత ఏం జరిగిందో ఏమైందో తెలీదు. అప్పుడు మీతో ఉన్న పిల్లలు వచ్చి హెల్ప్ చేశారు. పిల్లలు వచ్చి వీడియో తీసి ఏమో జరుగుతుంది లోపల అని వాళ్ళకి అర్థమవుతుంది కదా, వాళ్ళు వచ్చి వీడియో తీసి అంటే మొత్తం నాకు హెల్పింగ్. అంటే నేను బతుకుతున్నా, నేను ఇప్పుడు నా బిడ్డ నేను బతుకున్నా అంటే మా ఈవెంట్ అపూర్వ మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తున్న ఈవెంట్ మేనేజర్ మహేందర్ ఆ అబ్బాయి లేనిది కానీ మేము బతుకుండే వాళ్ళం కాదు. కానీ నేను అబ్బాయికి చాలా రుణపడి ఉంటాను. నేను అన్న వదిన అనుకుంటా 9 సంవత్సరాలు మా ఎమ్మటే ఒక టీచర్, తను టీచర్ని తీసుకొచ్చి నీకు ఈవెంట్ చేపిస్తా, నీకు వర్క్ నేర్పిస్తా అని చెప్పి ఇంట్లో పిల్లలకి మాకు ఒక పని మనిషిని చేసి పడేసిండు. మరి ఆ అబ్బాయి అన్న చెప్పలేదా ఎప్పుడైనా, అన్న ఎందుకు ఇట్లా చేస్తున్నావు? చెప్పాడు. ఒక నన్ను కాపాడమే కాదు, మా ఆయన ఇట్లా ఎంతమంది అమ్మాయిలని అరాచకంగా ఇట్లా కూటికి లేకుండా క్యాటరింగ్ వేసుకునే పిల్లల్ని తీసుకొచ్చి డాన్స్ నేర్పిస్తానని ఆగం చేస్తే ఆ పిల్లలు వచ్చి కేసు పెడతా మమ్మల్ని ఇట్లా వాడుకుంటున్నాడు, డబ్బులు ఇస్తా అని వాడుకుంటున్నాడు, మమ్మల్ని మానసికంగా ఇట్లా టార్చర్ చేస్తున్నాడు అని కేసు పెడతా అంటే ఎంతమంది అమ్మాయిలను కాపాడిండో. అంటే దొరికాడా? అంటే పరారీలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ దొరికాడా? వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోయినాక కళాకారుల గ్రూప్లో పెట్టినాక ఆయన ఫోన్ యూజ్ చేయట్లేదు. ఫోన్ యూజ్ చేయకుంటే ఫోను అసలు కలవట్లేదు, టోటల్గా స్విచ్ ఆఫ్ ఉన్న ఫోను అతనికి వేరే సిమ్ వాడుతున్నాడు కాబట్టి అతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. మేము 4కి గ్రూప్లో పెడితే అతను 11-12 వరకు ఇంట్లో ఉన్నాడు. అంటే అతనికి ఎవరు అంటే ఇగో ఈ పిల్లలు ఇద్దరు ఫోటో డెలివరీ అయినాక పిల్లలు ఇద్దరు అక్కడ కింద పడుకొని ఉన్నారు. అంటే వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు. పాప పుట్టినాక సెకండ్ డే వచ్చింది అమ్మ. సెకండ్ డే అంటే 2వ రోజు పిలిపించారు. అమ్మ పరిస్థితి అంటే ఆమె హార్ట్ పేషెంట్, మొన్నటి వరకు మంచంలోనే ఉంది. ఆమెనే ఒకళ్ళు చూసుకునే పరిస్థితిలో ఉంది. ఒకళ్ళు చూసుకునే పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో ఆమెను పిలిస్తే ఈ టెన్షన్స్ ఇలా వెళ్ళిపోయాడు అని చెప్పి మళ్ళీ ఇలా నన్ను చూసుకుంటుందో చూసుకోలేదు, అసలు బతకదో అని నేను ఆమెకు చెప్పలేదు మేడం. తర్వాత ఈ పరిస్థితిలో ఉంది, ఆమె దగ్గర ఆడవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మా అమ్మని పిలిపించారు. మా అమ్మని పిలిపించాక అయితే ఆ రోజు నైటే పాపకు ఇలా పిల్లలు ఇలా ఉన్నారు, భార్యను వదిలిపెట్టి ప్రెగ్నెన్సీ లేడీని వదిలిపెట్టి వెళ్ళారా అని చెప్పేసి గ్రూప్లో పెట్టారు. గ్రూప్లో పెట్టిన 4కి పెడితే ఆయన 11-12 వరకు వచ్చేసాడు. అంటే వేరే ఫోన్ ఉన్నట్టే కదా, ఆయన ఫోన్ వాడట్లే, వాట్సాప్ వాడట్లే. అంటే ప్రతిరోజు నేను వాట్సాప్ చూస్తున్నా, ఆన్ చేసి నాకు కాల్ చేస్తాడేమో,
లేకుంటే ఇప్పుడు ఆన్ చేస్తాడేమో, ఇప్పుడు ఆన్ చేస్తాడేమో, ప్రతి క్షణం మినిట్ నేను ఫోను, ఆయన ఇన్స్టాగ్రాము, ఆయన ఫేస్బుక్, ఆయన వాట్సాప్, ఆయన కాల్కి ట్రై చేయడం, ఫోన్కి ట్రై చేయడం, ప్రతిరోజు ప్రతి నిమిషం చేసిన మేడం. ఏమైనా ఈవెంట్స్ చేస్తూ ఉంటాడా లేకపోతే నువ్వు సంపాదించిందేనా? ఆయన అంతా ఏమైనా ఇప్పుడు ఈవెంట్స్ ఈవెంట్ చేస్తున్నాడు. పెద్ద పాప సతీష్ కదా పేరు? సతీష్ సత్యనారాయణ. అయితే జీ తెలుగులో ఏబిసిడి ఎనబడి కెనాన్స్ లో కంటెస్టెంట్ గా కూడా చేసిండు. అయితే 5 ఎపిసోడ్ చేసి ఎలిమినేట్ అయ్యిండు. అయితే ఇంకా చూసినాం మేడం. అయితే ఆ విషయం ఇప్పుడు కాలు సిడిఆర్ పెట్టాము అన్నారు. అయితే కొత్త నెంబర్ ఉందని చెప్పేసి ఇప్పుడు మనకే తెలుసు కొత్త నెంబర్ ఉండకపోతే వాళ్ళు ఆయన పట్టించినాం. ఇంకా పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి తీసుకెళ్ళి పట్టించినాక ఇప్పుడు ఆమె ఇన్ని రోజులు ఏడున్నామని అడగాలి కదా, లేదు అడగలేదు. లేదు ఇంకోటి ఏంటంటే ఆ నెంబరు ఇన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, గ్రూప్లో పెట్టంగానే వచ్చినవాట నువ్వు, మరి ఆ నెంబర్ ఏదిరా ఎక్కడుంది అని అడగాలి కదా, అడగలేదు. మరి ఆమె ఎక్కడుంది, ఆమె గురించి అయితే ఎంక్వైరీ చేయాలి కదా, చేయలేదు. కానీ ఆమె పేరు తెలుసా మీకేమైనా? అసలు ఆమె ఎవరో తెలియకుండా రూపం మాత్రమే చూసావు ఆ రోజు? రూపం కూడా చూడలేదు మేడం. స్కార్ఫ్ కట్టుకున్నాడు. ఓకే, స్కార్ఫ్ కట్టుకున్నాడు. ఒకటి ఈయన చెప్పిన మాటలు, నన్ను కన్విన్స్ చేసినాడు. ఇంకోటి ఏంటిదంటే ఆయన బాత్రూంలో ఆమెతో మాట్లాడుతుంటే నేను విని అడిగాను, ఎవరు ఆమెతో మాట్లాడుతున్నావు ఇట్లా, నీకు నాకు సంబంధం లేదని ఒక కాగితం మీద రాపించుకోనరా, మనం కలిసి ఉందాం, ఆస్తి మొత్తం ఆమెకు రాసిచ్చిరా అని మాట్లాడుతుంది. ఆమె ఎవరు అని నిలదీశాను నేను. నిలదీసినాక ఇవన్నీ ఇంకా ఈ మిగతా మొత్తం బయటకు వచ్చేసింది. సో ఆయన ఏం ప్లాన్ వేస్తున్నాడో ఏమైనా అర్థమైందా ఇప్పటికైనా నీకు? నాకైతే ఇప్పుడు ఏం అర్థం కాలేదు మేడం. ఒకటే ఆయనకి నాలాగా ఇంకొక అమ్మాయి జీవితం నాశనం కాకూడదు. ఎందుకమ్మా నీ జీవితమే నాశనం అయిపోయింది? ఇంకొక అమ్మాయికి తెలిసే నీ దగ్గరకు వచ్చింది, నీతో మాట్లాడింది, నువ్వు టార్చర్ పెట్టద్దు అని నీ భర్త గురించి నీ గురించే చెప్పింది. అమ్మాయి గురించి వదిలే, ఇప్పుడు నీకేం న్యాయం కావాలో చెప్పు. నువ్వేం ఆశిస్తున్నావు మీ ఆయన నుంచి? నా భర్తనైతే ఇంకా లైఫ్లో కూడా ఆయన మొహం చూడలేను, ఆయనని నా లైఫ్లోకి రానిలేను మేడం. ఒకటి ఇంకోటి నా పిల్లల భవిష్యత్తు, తనకి పిల్లలకి ఏదో ఒకటి బెనిఫిట్ కావాలంటే తనకి ఇప్పుడు నేను బతకాలి. ఎంతో సరే కడుపుకు సంపాదించుకొని చూసుకుంటా కావచ్చు, వాళ్ళకి చదువులకు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళకి కానీ రేపటి నాడు ఉంటుంది కదా. అయితే నేనేం ఆలోచిస్తున్నానంటే ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరికి శిక్ష పడాలి అంటే నా జీవితం ఆగమైపోయింది, ఇంకొక చేతులారా తెలిసి ఆగం చేసుకుంది. జీవితం మొత్తం ఇలానే ఎంతోమంది జీవితాలు ఆగమైపోతాయి, ఖచ్చితంగా ఆగమైపోతాయి. ఎందుకంటే నా కళ్ళతో చూస్తున్నా చిన్న పిల్లను కూడా అత్యాచారం చేయడానికి పాల్పడ్డ రోజు కూడా ఉంది. ఆ రోజు నేను మహేందర్, మా అపూర్వ మ్యూజికల్ ఈవెంట్ మేనేజర్ మహేందర్, మేము సంతోష్ అనే అబ్బాయి, మేము ముగ్గురం మా కళ్ళారా చూసినాం. మేము ఇంకా వాడు మనిషి కాదు, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకా నువ్వు ఏదైతే బాధపడుతున్నావో ఆడపిల్లల జీవితాలు ఆగమైపోతాయని ఇంకా అవ్వవు. ఎందుకంటే మనం చూపించేస్తాం కదా మనిషి ఎవరు ఏంటి ఎలాంటోడు అని, అందరూ చూస్తారు, ప్రతి ఒక్కరూ చూస్తారు. ఇంకా అది అవ్వదు. నీకేం కావాలి ఆ మనిషి నుంచి, పిల్లలకు కానీ నీకు కానీ ఏం కావాలి? తనకి కరెక్ట్ శిక్ష పడాలి మేడం. ఎట్లా పడాలి అంటే తను ఇంకొక అమ్మాయి జోలికి పోకూడదు ఒకటి. ఇంకొకటి వచ్చేసి వాళ్ళిద్దరికి పడాలి. ఎందుకంటే చూస్తూ నా జీవితంని ఇలా చేసింది కదా, నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు. కరెక్ట్. ఆయనకి ఇద్దరికి శిక్ష పడాలి. ఒకటి ఆమె కోసం ఆయన ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాడు, ఆమెను దొరకనిస్తలేడు అసలు, ఆమెను దొరకనిస్తలేరు. ఆయనకి సపోర్ట్, ఆయనకి అంటే వాళ్ళకి కరెక్ట్ ఎవిడెన్స్ లేక ఆయనకి ఫేవర్గా ఉందో కేసు తెలియదు, లేదంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారో తెలియదు. పోలీస్ వాళ్ళని కూడా నేనేం తప్పు పడతలేను, కానీ వాళ్ళ ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. ఇంకోటి నా పిల్లలకి మాత్రం ఆయన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆయన ప్రాపర్టీ మొత్తం నా పిల్లలకి చెందాలి. ఉన్నాయా? ఏమేమి ఆస్తులు ఉన్నాయి? ఏమైనా ఐడియా ఉందా నీకు? ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పు. పొలాలు ఉన్నాయి మేడం. ఆయనకు ఒక్కరికి 3 ఎకరాల పొలం వస్తుంది, ఇళ్ల స్థలం ఉంది, ఇల్లు ఉంది. సంగమల్లేపల్లి అంటే మంచిర్యాలలో మా మామ సింగరేణి జాబ్ చేసేటప్పుడు అక్కడ ఇల్లు ఉంది. తర్వాత మాకు అనేది ఇప్పుడు పాపకి స్కూల్ ఫీజు, ఇద్దరు పాపలకు కానీ స్కూల్ ఫీజులు కానీ వాళ్ళ కోసం
కొంత కొంత ఇన్కమ్ అంటే ఎంతైతే రెంట్ కట్టుకోవడానికి వాళ్ళకి ఫుడ్కి దానికి సంబంధించి మెయింటెనెన్స్ కావాలి. సో ఇవన్నీ మీ మామగారికి అంటే ఆ అబ్బాయి సతీష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నకి తెలుసా ఇవన్నీ ఇట్లా చేస్తున్నారు? మా మామ చనిపోయారా? ఓకే, అప్పుడు ఉన్నారు, పాప పుట్టినప్పుడు ఉన్నారు. ఉన్నారు మేడం. ఆ ఒకవేళ ఆయన ఉన్నారు కాబట్టి 1,00,000 రూపాయలు పెట్టి నాకు ఐఓఐ చేపించి ఆ పాప ఇప్పుడు మీ ఆయన తరపు వాళ్ళు ఎవ్వరు లేరా? అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు మేడం. వాళ్ళ అన్న సపోర్టే. వాళ్ళ అన్న కూడా నిజంగా వాళ్ళ అన్న కూడా వాళ్ళ వైఫ్ దగ్గర ఎక్కువ రోజులు ఉన్నది లేదు. ఆమె కూడా అన్నలలోకి పోయి ఫస్ట్ పాపని భర్త దగ్గర లేకుండానే ఆమె కూడా అట్లనే కన్నది. రెండో పాపకు వచ్చిండంట. రెండో పాప కడుపులో పడ్డప్పుడు వచ్చిండంట. రెండో పాప కడుపు లారీ డ్రైవింగ్ చేస్తాడు ఆయన. వారాలు బయటనే ఉంటాడు. ఆయన బయట ఉండడం వల్ల మా ఆయన మీద అంటే మా ఆయన సంపాదనతోని ఆమె బతికింది. అంటే ఆయన పట్టించుకోకుండా బయటకు పోవడము. ఇంకోటి కొంతమంది ఏమన్నారంటే మా ఆయనకి ఆమెకి అఫైర్ ఉంది అందుకే ఆమెను సాదుతున్నాడు, వాళ్ళ పిల్లల్ని సాదుతున్నాడు అన్నాడు. అది పాపం పుణ్యం. అంటే వాళ్ళిద్దరు అంటే ఇట్లా ఉండడం, కలిసి ఉండడం అయితే నేను చూసిన. అంటే కలిసి ఇట్లా ఆప్యాయంగా ఉండడం అయితే చూసిన. కానీ నా వదిన నాకు తల్లి లాంటిది. నేను చిన్నప్పటి నుంచి ఆయనను పెంచిన మాకు అండగా ఉన్నాడు కాబట్టి మేమిద్దరం అట్లున్నాము, తల్లి బిడ్డలు లెక్కనే ఉన్నాము అని వాళ్ళు అన్నారు. సరే తల్లి బిడ్డలు లెక్క ఉన్నారు ఓకే, కానీ ఆమెకే అంత ప్రిఫరెన్స్ చేయడము, ఆమెకే అంత ఇది చేయడము నాకు నచ్చక ఇంకా ఊర్లో వాళ్ళందరూ కూడా చెప్పారు ఆమెకి వాళ్ళ అన్నల్లోకి పోయినప్పుడు మీ ఆయన అలవాటు అట్లా ఆమెను సాకుతున్నాడు అని అన్నారు. ఆ పాపం పుణ్యం మనకు తెలియదు మేడం. వాళ్ళైతే క్లోజ్గా ఉండేది నిజమే, ఆమెని అన్ని విధాలుగా ఆమెని చూసుకునేది నిజమే, అలా పిల్లల్ని చూసుకోవడం కానీ అంతా నిజమే. కానీ వాళ్ళిద్దరు అలా అన్నాక కూడా నేను వాళ్ళని అనుమానించడం కరెక్ట్ కాదనుకున్నా. అక్కడి నుంచి మా ఆయన తీసుకొచ్చేసినాక ఇదే రిపీట్. ఇంకొక అమ్మాయి మళ్ళీ ఆమె దగ్గరకు పోతా, ఆమె వద్దు, ఆమెను కొడతా, ఆమెతో లొల్లి పెట్టుకుంటా, మళ్ళీ నేను తీసుకొచ్చుకుంటా. సో ఇప్పుడు ఈ కేసు ప్రొసీడింగ్ అయితే కొంచెం హోల్డ్లో ఉందన్నమాట. చాలా కేసులు ఉంటాయి కాబట్టి హోల్డ్లో పెట్టారు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా కొంచెం ముందుకు తీసుకెళ్తారు. నువ్వు అన్నట్టు ఆస్తి కానీ ప్రతి ఒక్కటి నీ పిల్లలకే చెందుతాయి. ఎందుకంటే నువ్వే మొదటి భార్యవి, ఇంకా ఆమెను పెళ్లి చేసుకున్నాడో లేదో కూడా నీకు తెలియదు. ఇప్పటికి కూడా రెండోగా బిడ్డ ఆడబిడ్డనా మగ బిడ్డనా అని కూడా తెలియకుండా అంత పశువులాగా విచక్షణ కోల్పోయి నిన్ను కొట్టి హింసించినోడు నీకు అక్కర్లేదు. నువ్వు ఒక క్లారిటీతో అయితే ఉన్నావు. అలసిపోయాను మేడం నేను. ఎందుకంటే ఇంత ఇంకోటి లాస్ట్కి కూడా తనకు ఒక మాట చెప్పాను మేడం. ఇప్పుడు నువ్వు నిన్ను ఇష్టపడి ఎవరైనా వచ్చారనుకో, నువ్వు వాళ్ళకి మనీ పరంగా హెల్ప్ చేస్తావో హెల్ప్ చేయి. సరే నువ్వు ఎట్లా ఉంటావో బయట ఉండు, కలర్ఫిల్లో ఇవన్నీ మామూలే. కానీ ఇంటికి నువ్వు టైంకి వచ్చి ప్రోగ్రామ్ ఈవెంట్ అయిపోతుంది కదా, ఈవెంట్ అయిపోయినాక వచ్చి పిల్లతో కాసేపు స్పెండ్ చేసి నాతో కాసేపు ప్రేమగా ఉండు, మిగతా టైం నాతో స్పెండ్ చేయి. నాకు కూడా భర్తతో మంచిగా ఉండాలని ఉంటుంది కదా, ఇలా కూడా చెప్పాను మేడం. అన్ని విధాలు అయిపోయినాయి. లాస్ట్కి నన్ను చంపడానికి కూడా వెనకాలేదు మేడం. ఇంకొక ఆమెను తీసుకొని నేను డెలివరీ అవుతాను నిండు గర్భవతి అని కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. నిజంగా చెప్తున్నానమ్మా, ఆడదానికి భూదేవికి ఉన్నంత సహనం ఉంటుందంట. నిన్ను చూస్తే నిజం అనిపిస్తుంది. ఈ కాలంలో ఇంత భరించి ఆడవాళ్ళు ఎవరమ్మా? చీటికి మాటికి గొడవలు పడుతూ దూరంగా ఉండే వాళ్ళని చూసాం, కానీ ఇంత భరించి ప్రేమించాను అని ఒక్క మాటకి శిక్షించినా, ఎంత ఏడిపించినా, ఇంకొకరితో ఉన్నా కూడా అలా భరిస్తూ ఉన్నావు. ఏదో ఒకరోజు ఒక పాయింట్ అనేది ఉంటుంది, అది నీకు బ్రేక్ అయిపోయింది. సో 2 ఆడపిల్లలు, నిజంగానే ఆస్తి ఖచ్చితంగా నీకే దక్కుతుంది. కోర్టులో కూడా కేసు వేయి, మేము అండగా ఉంటాం మా ఛానల్ తరపు నుంచి. సో మీరు కూడా బాధపడకుండా, మీకు ఎలాగో గుండె ఆపరేషన్ అది అయింది కాబట్టి లేదమ్మా, లేదు పర్వాలేదు అస్సలు ఏమొద్దు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కదులుతారు. అండ్ చూస్తున్న ఆడియన్స్ కూడా ఇంకొక అపూర్వలాగా మారకండి. ఆడవాళ్ళకు చెప్పేది ఇదొకటే, ఇంకొక అపూర్వలాగా మారకండి. ఇటువంటి జీవితం ఎవరికీ వద్దు. మొదట్లోనే మనల్ని కించపరుస్తున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు, లేదా మనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనగానే ఒక్క అడుగు ముందుకేసి ఆలోచించండి. ఆడవాళ్ళం ఏదైనా సాధించగలము. సో తప్పకుండా అమ్మ, మీకైతే న్యాయం